తత్తుకుగూడ వేదికగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సమర శంఖం పూరించనుంది. ఇందుకోసం జనజాతర పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయబేరి పేరుతో తుక్కుగూడలో సభ నిర్వహించిన కాంగ్రెస్ అక్కడే 6 గ్యారంటీలను వివరించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మరోసారి తుక్కుగూడలో జనజాతర పేరుతో సభ ఏర్పాటు చేసింది. 5 న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ఈ సభలో వివరించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 70 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సభా వేదికను సమీపంలోనే 500 ఎకరాల్లో వేర్వేరు పార్కింగ్లు ఏర్పాటు చేశారు. ఈ సభకు 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక ఎండాకాలం కావడంతో బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ జనజాతర సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, కాంగ్రెస్ పార్టీ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారీ బల ప్రదర్శన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తం మన ఇప్పుడు ప్రజెంట్ అయితే తుక్కుగూడ వద్ద సభస్థలి వద్దనే ఉన్నాను. అయితే దాదాపు అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మొత్తం మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. మొత్తం ఈ స్టేజ్కి సంబంధించి మొత్తం 3 ప్రధాన స్టేజీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ స్టేజ్ పైన కూడా రాహుల్ గాంధీ, ముఖ్యమైన నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 2 స్టేజీలకు సంబంధించి ముఖ్యమైన సంబంధించి ముఖ్యంగా తెలంగాణ అంటే పాట ఆట ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ఉండేటట్టుగా కూడా 3 సభా స్థలాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ 3 వేదికలతో పాటు ముఖ్యంగా ప్రధానంగా మొత్తం ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఇక్కడ వచ్చిన వారికి ఇక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అందరికీ సీటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ మంది జనం చాలా దూరంగా ఉంటుంది కాబట్టి వారికి అందరికీ కనపడేటట్టుగా కూడా మొత్తం ఈ గ్రౌండ్ లో అనేక చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అక్కడక్కడ అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జనం మధ్యకు వచ్చి అభివాదం చేసేందుకు కూడా ఒక 200 మీటర్ల పొడవున ఒక ర్యాంపు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రాహుల్ గాంధీ ఈ ర్యాంపు మీదుగానే వచ్చి జనంలోకి వచ్చి అభివాదం చేయనున్నారు. మొత్తం జనంలోకి మధ్యలోకి వెళ్ళి అభివాదం చేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్టేజ్ పైకి వచ్చి కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు ఈ సభకు సంబంధించి ప్రధానమైన ముఖ్య ఉద్దేశం మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందనే అంశానికి సంబంధించి కూడా తెలుగులో మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా 5 న్యాయాల్లో దాదాపు 25 హామీలు, గ్యారంటీ హామీలు పేర్కొనడం జరిగింది. ఆ గ్యారంటీ హామీలతో పాటు తెలంగాణకు సంబంధించి 23 అంశాలను ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ విభజన హామీల్లో భాగంగా ఏవైతే ఉన్నాయో ఐటీఐఆర్ కానీ, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ మిగతా అంశాలకు సంబంధించి వాటిని అన్నిటి కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటితో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా కల్పిస్తామని, అదేవిధంగా పోలవరం ముంపుకు సంబంధించి ఏవైతే 5 మండలాలు విలీనం చేశారో 5 మండలాల్లో 5 గ్రామాలు ప్రధానంగా వాటిని 5 గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఏవైతే ముంపు గురి కాకుండా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మళ్ళీ తిరిగి విలీనం చేసి మళ్ళీ తెలంగాణలోకి తీసుకొచ్చి భద్రాచలాన్ని అభివృద్ధికి సంబంధించి దోహదపడేటట్టు కూడా చేస్తామని చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు అయితే ఉంటున్నాయో వాటిని అన్నిటి కూడా ప్రధానంగా పేర్కొనడంతో పాటు చెప్పండి సంధ్య. ప్రతాప్, మనం చూసినట్లయితే ఇప్పటికే 100 రోజు పాలనకి సంబంధించి ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ సభా వేదిక ద్వారా ప్రతిపక్షాలు టార్గెట్ గా రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీరి ప్రసంగం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ 100 రోజుల పరిపాలనకు రెఫరెండంగానే ఈ ఎన్నికలు మేము భావిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మేము ఖచ్చితంగా ఈ 100 రోజుల పరిపాలన చూయించే ప్రజలకు వెళ్తామంటున్నారు. ఇప్పటికే ఏవైతే 6 గ్యారంటీస్ గతంలో ఏవైతే పేర్కొన్నారో అంటే 2017 సెప్టెంబర్లో సేమ్ ఇదే ప్లేస్ లో కూడా సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించిన పరిస్థితి. 6 గ్యారంటీలలో దాదాపు మెజార్టీ వాటిని అన్నిటి కూడా అమలు చేసే దిశగానే అడుగులు వేశాం. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో మిగతా వాటిని కూడా తర్వాత అమలు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే వాటికి సంబంధించి కూడా ఆ ప్రజాపాలనకు సంబంధించిన అంశాలను కూడా రాహుల్ గాంధీ ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏవైతే 5 న్యాయాల్లో ఉన్నాయో వాటిని అంశాలన్నిటి కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వాటిలో అన్ని అంశాలకు సంబంధించి యువతకు కానీ, మహిళలకు, రైతులకు, కార్మికులకు, అట్లా కులగణనకు సంబంధించి ఇట్లా మొత్తం 5 అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. మహిళలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలను కూడా ప్రధానంగా పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 రూపాయల లబ్ధి చేకూరే విధంగా కూడా న్యాయం చేస్తామంటూ పేర్కొన్నారు. అదేవిధంగా యువతకు
సంబంధించి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి అన్నింటినీ సెంట్రల్లో భర్తీ చేయడంతో పాటు వారికి ఉద్యోగం సాధించడం వరకు ప్రతి సంవత్సరానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా అందులో యువ న్యాయంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రైతుకు సంబంధించిన అంశంలో ఎంఎస్పి మద్దతు ధర ఖచ్చితంగా అందజేసే విధంగా కూడా, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పరికరాలు చాలా అంటే వాళ్ళకి సబ్సిడీ కింద అందజేస్తామని, అదేవిధంగా పంటల బీమాను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా రైతులకు సంబంధించిన న్యాయంలో పేర్కొనడం జరిగింది. మిగతా సంబంధించి చూసినట్లయితే కులగణన అంశాన్ని పదే ప్రస్తావించిన పరిస్థితి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కానీ, అదేవిధంగా భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా పేర్కొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ అయితే కులాలు సామాజిక వర్గాల ఆధారంగా వారు ఖచ్చితంగా కులగణన చేసి ఆయా కులాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా కూడా తోడ్పాటును అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కార్మికులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అంటే గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మకాల ద్వారా కార్మికులకు అన్యాయం చేస్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన వాటిని అమ్మకుండా వాటిని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో నడుపుతున్నాయి. అదేవిధంగా సెంట్రల్కు సంబంధించి రైల్వేకి సంబంధించిన వాటిని ప్రైవేటీకరణ చేసే వాటిని కూడా పూర్తిగా నిలిపివేస్తామంటూ కూడా నిన్న మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వీటన్నిటి కూడా ప్రధానంగా పేర్కొనే అవకాశం ఉంది. వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన అంశాలు వాటన్నిటి కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వాటితో పాటు విద్యా సంస్థలు, సైనిక విద్యా సంస్థలు కానీ, విధంగా నవోదయ సంస్థలు కానీ ఇట్లా వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొస్తామంటూ కూడా అందులో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటితో పాటు కారిడార్లు, ప్రత్యేకమైన కారిడార్లు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నుంచి మొత్తం బెంగళూరు కారిడార్ కానీ అట్లా మిగతా అంశాలకు వరంగల్ కారిడార్, ఈ కారిడార్లు అన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తామంటూ కూడా ఇక్కడ నుంచి పేర్కొనడం జరుగుతుంది. సో మొత్తం మీద ఈ సభకు వచ్చే వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ప్రత్యేకమైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వేసవి దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని తాగునీటితో పాటు బటర్ మిల్క్ వాటిని అందరూ వచ్చే వారికి అందరూ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చూస్తున్నారు. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సభకు జనజాతర సభను అయితే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ ర్యాంపు నుంచి కూడా వెళ్ళి రాహుల్ గాంధీ అక్కడ జెండా కూడా ఆవిష్కరించి సభను ఆవిష్కరించే అవకాశం ఉంది. సో మొత్తం మీద సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చిన తర్వాత 6 గంటల నుంచి కూడా సభ అంతా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సంధ్య. రైట్.